లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇండియన్ సినిమాల్లో ప్రధానంగా అభిమానులు, ట్రేడ్ వర్గాలు ప్రత్యేకంగా చర్చించుకుంటున్న సినిమాల జాబితాలో ముందు వరుసలో నిలుస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీస్ డ్రాగన్, స్పిరిట్, పెద్ది. ఈ మూడు సినిమాలు దేనికదే ప్రత్యేకమైనవి. అంతేకాకుండా తొలిసారి స్టార్ హీరోలు, క్రేజీ డైరెక్టర్లతో కలిసి చేస్తున్న ప్రాజెక్టులు ఇవి. ఈ మూవీస్ గురించి ఇప్పటికే అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. ఈ మూడు క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్, బుచ్చిబాబు సానా రూపొందుతున్న పెద్ది గ్లిమ్స్ ఇప్పటికే విడుదలై నెట్టింట సంచలనం సృష్టించడం తెలిసిందే. ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 27న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. మరొకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా టీ సిరీస్ బ్యానర్ తో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ రెడ్డి వంగ సోదరుడు ప్రణయ్ వంగ నిర్మాత భాగస్వామిగా వ్యవహరించనున్నారు. ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు, సినీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 2027లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక దీనితో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీళ్ల కాంబినేషన్ లో రానున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా డ్రాగన్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే షూటింగ్ అయితే ప్రారంభించారు. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ సెట్ లోకి అడుగు పెట్టబోతున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆ రోజున వచ్చే అవకాశం లేదని ఏప్రిల్లో ఈ ప్రాజెక్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉంటే ఈ మూడు పాన్ ఇండియా ప్రాజెక్టులు కావడం విశేషం. ఈ మూడు సినిమాలు రికార్డు స్థాయి వసూళ్లతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రాజమౌళి ప్రకటించడంతో వీటిపై అందరిలో మరింత ఆసక్తి పెరిగింది.